నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఒకే కేసుకు సంబంధించి రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈరోజు ఇదే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒకటి మద్యం కుంభకోణం కేసులో ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో ధనుంజయ రెడ్డి గోవిందప్ప వీళ్ళ బెయిల్ ని కోర్టు రద్దు చేసింది ఇదే నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఈ రెండు ఇన్సిడెంట్లు చూడగానే ఏపీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అలానే పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు మరి అవేంటో చూద్దాం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఒకే కేసులో రెండు సంఘటనలు చోటు చేసుకోవడం ఇటు వీళ్ళ బెయిల్ రద్దు చేసింది కోర్టు అయితే ఇటు ప్రభుత్వం వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటే ఇక్కడ ఎవరు వేగం పెంచారు విచారణ అధికారులు వారి విచారణ వేగం పెంచారా లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఒకటమ్మాయి అంటే రాష్ట్ర ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట కన్ఫ్యూజన్ అంటే మామూలు కన్ఫ్యూజన్ కాదు ఒకటేమో మెయిన్ లిక్కర్ స్కామ్ మరొక చోటనేమో ఆ మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఆ హైకోర్టు కావచ్చు ఏసీబీ కోర్టు కావచ్చు సిట్లు కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఆ హయాంలో జరిగినటువంటి దుర్మార్గాల మీద విచారణలు చేస్తానే మనకి వేరే పనే లేదు ఇంకా మీరు అడిగినట్టు అది విచారణ సంస్థలు వేగవంతంగా విచారణ చేస్తున్నాయి వాటికి పూర్తి స్వేచ్ఛ ఎప్పుడైతే ఇస్తామో ప్రభుత్వం విచారణ సంస్థల్లో జోక్యం చేసుకోకూడదు రాజకీయ ఒత్తిళ్లు పెట్టకూడదు వాటికి స్వేచ్ఛనివ్వాలి దానికి తగ్గట్టుగా అధికారులు కూడా విచారణ వేగవంతం చేస్తారు ఆ విధంగా చేయడంలో మద్యం లెక్కకు సంబంధించి దాదాపు 3,500 కోట్లు ఏదో అని చెప్పేసి అని అధికారులు లెక్కలు చెప్తున్నారు కానీ దాని మీద 10-15 రెట్లు ఎక్కువగానే ఉంటుంది ఆ కేసు అన్నది మన అందరికీ తెలిసిందే మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు అప్పట్లో తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కవిత గారు మొత్తం అందరూ జైలుకి వెళ్ళడం మనం చూసాం కానీ ఈ కేసుకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని కుదుపుకున్నటువంటి ఈ మద్యం కేసుకు సంబంధించి అసలు మాకు సంబంధమే లేదు మేము అద్భుతమైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం ప్రజల ఆరోగ్యాలు కాపాడేమని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిథున్ రెడ్డి గారితో సహా అందరూ కూడా జైలుకి వెళ్ళడం బెయిల్ మీద రావడం రకరకాల ఇవన్నీ జరుగుతుంది రాజకేశ్వర రెడ్డితో స్టార్ట్ చేసి ఏమన్నాం అయితే ఈరోజు జరిగిన పరిణామాలు ఏంటంటే ఎవరైతే ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఆ గోవిందప్ప వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే వాళ్ళ మీద వాళ్ళు దాని ఏమంటారు ఛార్జ్ షీట్కి 90 రోజుల్లోపు వేయకపోతేనమ్మా ఇమ్మీడియట్గా వాళ్ళకి హక్కులు ఉంటాయి బెయిల్ తెచ్చవచ్చు అలాగా వాళ్ళు అలా వాదించుకున్నారు ఏమని పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ వేయలేదు మాకు 90 రోజులు దాటిపోయింది మమ్మల్ని జైల్లో పెట్టి కాబట్టి మమ్మల్ని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ఎస్సీపీ కోర్టు దాన్ని ఇప్పుడు సిబిఐ మన సిఐడి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరిగింది ఏపీ హైకోర్టుకి మేము అన్నీ ఇచ్చాం కానీ ఎస్సీపీ కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పడంతో దాంతో హైకోర్టు కూడా వాళ్ళ బెయిల్ రద్దు చేసి మీరు ఈ 26వ తారీఖున సరెండర్ అవ్వండి తర్వాత రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చింది సరే ఎలాగా తప్పదు కోర్టుకి ఎలాగైతే సరెండర్ అవ్వాల్సిందే ప్యారలల్గా మరో వైపున ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే అతను పట్టుకున్న విధానం మనకు తెలుసు సిట్ అధికారులు వాళ్ళ కొడుకు కావచ్చు వాళ్ళంతా కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి వచ్చిన డబ్బుని ఇతర వ్యవహారాలకి లావాదేవీలకి మార్చారని రకరకాల విషయాల్లో పెట్టుబడులు పెట్టారని ఇన్ఫ్రా కంపెనీస్లో ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు అది నిజమని తేలిన తర్వాత కోర్టు మన ప్రభుత్వాన్ని అడిగారు వాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి సంబంధించి అంటే ఇక్కడతో కథ ముగిసిపోలేదమ్మా ఇప్పుడు వాళ్ళు తిన్నది మామూలు 100 కోట్లు 1000 కోట్లు తినేశారు వాళ్ళు ఏదో 10 కోట్లు 20 కోట్లు ఆస్తులకు సంబంధించి జప్తు చేసినట్టు చేసి జప్తు చేసామనుకుంటే కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే వీళ్ళ మద్యం స్కామ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏంటి చివరి వరకు వెళ్తుందా అసలు కింగ్పిన్ వరకు వెళ్తుందా అందరికీ తెలిసింది తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతుంది అనేటువంటి అన్నా కూడా అక్కడి వరకు వెళ్తుందా లేదా ఎన్ని డ్రామాలుగా నడుస్తాయా ఎందుకంటే మన దేశంలో విచారణ ఎంతవరకు వేగం అవుతుందో మనకు అందరికీ తెలిసిందే ఇలా తవ్వుకుంటూ వెళ్తున్నారు ఎంతోమంది దాని ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి గోల్డ్లో పెట్టుబడులు పెట్టారు సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు
దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారు. ఒకటి కాదు, అవును. లిక్కర్ స్కామ్తో ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకుని ఉమ్, రకరకాలైనటువంటి అంటే ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నటువంటి ఆ ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం. ఇప్పుడు దొరుకుతున్న వ్యక్తులు ఇంకెంతమంది వస్తారో బయటకు తెలియదు. అయితే ప్రజలు కూడా ఆలోచించేది ఏంటంటే మనం ఆరోపణలు చేయడం కాదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఉమ్, ఎందుకంటే ఏదో ఆ, ఒక ఆర్థిక కుంభకోణం ఏదైనా చేస్తే అది వేరే. ఉమ్, ఇది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. వీళ్ళు ఎంతోమంది కిడ్నీలు పోయినాయి, లివర్స్ పోయినాయి, రకరకాలైనటువంటి అనారోగ్యాలకు గురయ్యారు. ఉమ్, అటువంటిప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది చాలా ఇబ్బందికర పరిణామం ఏర్పడుతుందని చెప్పేసి అంటే మద్యం లిక్కర్కు సంబంధించి సిట్టు మాత్రం నిజం చెప్పాలంటమ్మా చాలా దూకుడుగా అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, ఎవరిని వదల్లా. ఆఖరికి మిథున్ రెడ్డిని కూడా అప్పుడు ఏమన్నారు, వాళ్ళ నాయకుడే మా మిథున్ రెడ్డి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఎంపీ, అతనికి సంబంధం ఏంటి, లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి అనేసి మాటలు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళకి సంబంధించిన అంటే కేవలం మనకు అధికారంగా లెక్కల ప్రకారం కొంత వస్తుంది, కానీ ఈ దాని ఏమంటారు స్లిప్స్ కూడా లేకుండా, బిల్స్ కూడా లేకుండా, అవును. ఏమి లేకుండా డైరెక్ట్గా వచ్చినటువంటి లెక్కలకి ఇంకెంత ఉంటుందో లెక్క తేలంది. ప్రతిదీ ఆ లెక్కర్ స్కాము, దానికి ఇంకో లెక్కర్ స్కామ్ మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసు, ఎంతోమంది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 90% మంది అందరూ కూడా లీడర్స్ ఈ లెక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారు. ఉమ్, ఈ రోజున కేవలం తూతు మంత్రంగా కాకుండా విచారణ వేగవంతంగా జరగాలి, వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలి ప్రభుత్వం అని కోరుకున్నారు. కోరుకున్న తగ్గట్టుగా ఈరోజు ఒక స్టెప్ ముందు పడింది ఉమ్, వాళ్ళు. ఎందుకంటే తిరుపతికి సంబంధించమ్మా తుడా చైర్మన్గా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా దోచేయాలంటే ఆ విధంగా మొత్తం దోచేశారు. మొత్తం ఒక కేవలం ఏదో మన లెక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లెక్కర్ స్కామ్ కాకుండా ఇంకా టీడీఆర్ బాండ్లు స్కామ్లు చాలా ఉన్నాయి. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి కేవలం వాళ్ళకి శిక్ష చేస్తే జైలు పంపుతారు, మళ్ళీ బెయిల్ వస్తుంది కొంతకాలానికి, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇలా కాకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తేనే సరైన శిక్ష పడినట్టు. మిగతా శిక్షలు ఎలాగా పడతాయి, కానీ ఆస్తులు జప్తు చేస్తేనే శిక్ష పడినట్టు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్న కుటుంబీకులు అందరి ఆస్తులు కూడా జప్తు చేయాలని తీర్పు వచ్చింది. మరి ఎంతవరకు అది ఎన్ని కోట్లు వరకు జప్తు చేస్తారో ఏంటనేది క్లారిటీ రావాలి. ఏదేమైనా ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. ప్రజలు ఆశిస్తుంది ఇదే. సిట్టు విచారణ వేగవంతం చేయాలి, దోషులు ఎవరున్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి అనేటువంటిది ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని తగ్గట్టుగా పరిణామాలు కనబడుతున్నాయి. మా కుటుంబ ప్రభుత్వం మీద ఉన్న నింద ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, మా కళ్ళ ముందు కనబడుతున్నారు. మరి ఇంకా మీరు చేసేది ఏంటి అంటే ఉండదు. మనం ఏమో చట్ట ప్రకారం వెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగానే మనం వెళ్ళాలి, విచారణ సంస్థలకి ఏమో స్వేచ్ఛనివ్వాలి, మనం ఈ ఆలోచన చేస్తున్నాం. అందుకని కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రం కట్టడాలు లెక్కటవలసిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.